హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం జీమెయిల్ ఇన్బాక్స్లోని ఒక పర్టికులర్ డేట్ ముందు ఉన్న మెసేజెస్ అన్నీ ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. సో దానికి ముందు మనం చేయవలసింది ఏంటంటే జీమెయిల్ని ఓపెన్ చేసి ఇక్కడ పైన సెర్చ్ బార్లో మనం ఏ డేట్ ముందు మెసేజ్ అంటే బిఫోర్ డేట్ మెసేజెస్ ఏవైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. ఎలా అంటే B4 అని టైప్ చేసి కోలన్ ఇవ్వాలి, అంటే రేషియో 2 సింబల్స్ అది కోలన్ అది ఇచ్చేసి ఏ డేట్ అయితే మనం ఏ డేట్ ముందు మెసేజెస్ అన్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ April 15, 2015 ఇక్కడ చూడండి కనిపిస్తుంది. వెనస్డే April 2015 at 7:29 AM ఈ మెసేజ్ అనేది రిసీవ్ అయింది. సో ఆ డేట్కు ముందు అంటే బిఫోర్ April 15 ఉన్న మెసేజెస్ అన్నీ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ డేట్ టైప్ చేయాలి. సో బిఫోర్ 15, సో April 4th month year 2015 టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి సెర్చ్. సో ఇప్పుడు బిఫోర్ April 15 ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే April 15, 2015 ఆ మెసేజ్ ప్లస్ మార్చ్. సో ఏప్రిల్ బిఫోర్ వచ్చేది మార్చ్, ఆఫ్టర్ మార్చ్ ఏప్రిల్ మంత్. సో ఇక్కడ మార్చ్ 6 బిఫోర్ మార్చ్ 2, నెక్స్ట్ ఫిబ్రవరి, జనవరి, ఇలా 12 ఇది 2014 December 27 రిసీవ్ అయిన మెసేజ్. ఇలా ఇప్పుడు మనం ఏదైతే డేట్ టైప్ చేస్తామో ఇక్కడ బిఫోర్ అని మెన్షన్ చేసి ఆ డేట్ టైప్ చేస్తే ఆ డేట్ ముందున్న మెసేజెస్ అన్నీ డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు వాటిని మనం డిలీట్ చేయడం కోసం ఇక్కడ సెలెక్ట్ పై క్లిక్ చేయాలి. సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న డిలీట్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఈ మెసేజెస్ అనేవి డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఆ మెసేజెస్ అనేవి డిలీట్ అయిపోయాయి. సో ఇప్పుడు నా ఇన్బాక్స్లో ఉన్న టోటల్ మెసేజెస్ అనేవి డిలీట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జీమెయిల్ వీడియోస్ కోసం ఛానల్లో ఉన్న జీమెయిల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. జీమెయిల్కి సంబంధించిన ఫీచర్స్ టోటల్ అన్నీ అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి వీడియోస్. అలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం ఇక్కడ వీడియోలో రైట్ బాటంలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.